ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చి ఇంకా 4 రోజులు గడిస్తే 9 నెలలు పూర్తవుతుంది. కానీ ఈ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని వైకాపా పార్టీ ఏవేవో కారుకూతలు కూస్తూ ఈ ఎన్డీఏ కూటమి మీద సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యారని, మా ముఖ్యమంత్రి వర్యులు బయటికి వచ్చేదానికి జంగుతున్నారని, ప్రజల మధ్యలోకి వచ్చేదానికి జంగుతున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కాలేదు, 4 సంవత్సరాలు కాలేదు, కేవలం 9 నవమాసాలు పూర్తి చేసుకునే దానికి అయింది అంతే. అంతలోనే వీళ్ళు ఏదో మామూలుగా శవాల మీద పేలాలు ఏరుకుంటారని సామెత మాదిరి ఏదో రకంగా చచ్చిపోయిన పార్టీని బ్రతికించుకోవడానికి కొంతమంది వ్యక్తుల చేత, అంటే ఆ పార్టీ వైకాపా పార్టీ వ్యక్తుల చేత వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడము, ఇవంతా ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రజలు ఈ రాష్ట్రాన్ని 164 సీట్లు ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది. వైకాపా పార్టీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకోండి. ఇంత బలమైన అధికార పార్టీకి ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలను మీరు దెబ్బతీయద్దు, వారి మనోభావాల మీద బురద చల్లొద్దు. రాజకీయంలో ఏ పార్టీ అయినా కూడా తిరిగి అధికారం రావాలనే దానికి ఈ సుప్రయత్నం చేస్తుంటుంది. అందులో మీది పార్టీ కానీ 5 ఏళ్ళు టర్మ్ 2029లో మళ్ళీ జనరల్ ఎలక్షన్ వస్తాయి. మీరు కానీ ప్రజల చేత మన్ననలో పడేదానికి మీ ప్రోగ్రామ్స్ ఏదున్నా కూడా ప్రజల ఆమోదయోగ్యం చేత ఉండేటి ఏదైనా చేసుకుంటే 25-10 సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని అనవసరంగా మీరు అధికార పార్టీ మీద బురద చల్లడం అనేది ఇది విఘ్నులైనటువంటి ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని హర్షించరు. 20.5